దండాలండి. నా పేరు సహజ. నేను తెలుగు నెరవులో ట్రస్టీగా ఉన్నాను. ఈరోజు మనతో తెలుగు నెరవు మేనేజింగ్ ట్రస్టీ సావెం రమేష్ గారు ఉన్నారు. మా చిన్నాయన. శ్రీలంక తెలుగువారితో ఆయన అనుభవాల గురించి ఈరోజు మనం మాటామంతిలో మనతో పంచుకుంటారు. చెప్పండి చిన్నాయన, శ్రీలంక తెలుగు వాళ్ళ గురించి మీకు మొట్టమొదట ఎప్పుడు తెలిసింది? అమ్మ, శ్రీలంకలో తెలుగు వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు అక్కడ చాలా రకాలు ఉన్నారు. నేను చదువుకునేటప్పుడు, నేను పీజీ చదువుకునేటప్పుడు మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవారు. ఆయన తమిళ్లే. ఇప్పుడు మద్రాసులో నేను చదువుకుందంతా చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకుంది అక్కడే. కాబట్టి మాకు తెలుగు తమిళం అవి ఎప్పుడు కొంచెం గొడవలు ఉండేటి. అవి మా ప్రొఫెసర్లకు కూడా తెలుసు, పెద్దవాళ్ళకు కూడా. ఆయన ఒకరోజు నవ్వుతూ అన్నాడు నాతో, అరే శ్రీలంకలో పాములు ఆడిస్తూ తిరుగుతుంటారంటారా, మీ తెలుగు వాళ్ళేనంటారా, తెలుసా నీకు అని నవ్వుతూ సరదాగా కొంచెం ఆట పట్టించినట్లుగా అట్లా అన్నాడు. మీకు ఎట్లా తెలుసు సార్ అంటే, బ్రిటిష్ వాళ్ళు రికార్డ్ చేశారా, వాళ్ళు జిప్సీలు అంటారు, అక్కడ ఉన్నారంటారు, అక్కడ వాళ్ళ మీద మన ఆంథ్రోపాలజిస్టులు పరిశోధన చేస్తున్నారంటే, మానవ శాస్త్రవేత్తలు, ఇది అన్నాడు. అప్పుడు మొట్టమొదట వినడం వాళ్ళ గురించి, పాములు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలుగు మాట్లాడతారని వినడం ఆయన నోట్లో విన్నాను నేను. తర్వాత అక్కడక్కడ కొన్ని పుస్తకాల్లో బ్రిటిష్ వాళ్ళు రికార్డ్ చేసిన 1-6 చోట్ల చదవడం. తర్వాత బాగా నాకు తెలిసింది ఎప్పుడంటే, సుమారుగా ఒక 15, 16, 17 ఏళ్ళు అయి ఉండొచ్చు. ఈనాడు పత్రికలో ఒక వార్త వచ్చింది, శ్రీలంకలో తెలుగు వాళ్ళు ఉన్నారు అన్నట్లుగా ఒక వార్త వచ్చింది. రాసింది ఎవరో ఏమిటో కూడా నాకు గుర్తులేదు. ఈనాడు పత్రికలో వచ్చింది. దాన్ని చూసిన తర్వాత నాకు ఇంకా అక్కడికి పోవాలని ఒక కుతూహలం, ఆసక్తి అన్నీ రేగినాయి. అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు అని నాకు మొట్టమొదటి తెలిసింది. అప్పుడు అది బాగా నిర్ధారణ అయింది ఈనాడు పత్రిక చదివిన తర్వాత. మరి శ్రీలంక వాళ్ళని వెళ్ళి కలుసుకున్నారా మీరు? అంటే నేను మొట్టమొదటి నేను పోలేదు. నాకంటే ముందు నాకు ఒక నేస్తం ఉన్నాడు, అడపాల సుబ్బారెడ్డి, ఆయన పేరు, నెల్లూరు అయింది, హైదరాబాద్లోనే ఉంటారు. అతను ఈ సినిమా రంగంలో పనిచేస్తారు. నగేష్ కుక్కునూర్ అని ఆయన దగ్గర వాళ్ళ జట్టులో పనిచేస్తారు ఆయన. అతను అప్పుడప్పుడే పరిచయం, సుమారుగా ఒక 12 ఏళ్ళు అయి ఉంటుంది, 12-13 ఏళ్ల క్రితం. ఆ పరిచయం అయినప్పుడు నేను ఈ శ్రీలంకలో ఉన్నారంటే అది ఇది మాట్లాడుతుంటే, అతను శ్రీలంకలో అతను కొంచెం క్రికెట్ పిచ్చోడు, కొంచెమేలే బాగానే పిచ్చోడు క్రికెట్ అంటే. శ్రీలంకకు వెళ్తున్నా నేను క్రికెట్ చూడడానికి, వస్తావా రమేష్ అని నన్ను పిలిచినాడు ఆయన. నాకేమో భలే విసుగ్గా ఉంటుంది ఆ క్రికెట్ చూడడం. నేను రానులే బా, నువ్వు పోయిరాపో, నువ్వు పోయినప్పుడు అక్కడెక్కడన్నా పాములు ఆడిస్తే ఎవరన్నా కనపడితే మాట్లాడు, తెలుగు మాట్లాడుతున్నారేమో చూడు అని చెప్పి అతను అక్కడికి పోయాడు. పోయి ఆ మ్యాచ్కి మధ్యలో ఆ సీగిరి అనే చోటకి పోయారు. ఆడిపోతే అక్కడ ఒక అతను పాములు ఆడిస్తూ ఉంటే పలకరిస్తే అతను తెలుగు మాట్లాడాడు సుబ్బారెడ్డితో. వెంటనే అక్కడి నుంచి ఫోన్ చేసినాడు నాకు, సుబ్బారెడ్డి మాట్లాడుతున్నాడు అది ఇదని అంటే, నేను కూడా భలే సంతోషపడిపోయి, బాగా మాట్లాడు, ఒకసారి వాళ్ళ ఊరు ఎక్కడో కనుక్కొని పోయిరా అని అన్నాను. ఆ పక్క రోజు సుబ్బారెడ్డి మిత్రులు ఒకరో ఇద్దరు అతనితో పాటు పోయినారు కదా, వాళ్ళంతా కలిసి బీవరగమ్మ అని ఆ ఊరికి వెళ్ళినారు. అక్కడ పాములు ఆడిస్తున్న ఆయన పేరు మసన్న, అనువత్తు అసలు పేరు మసన్న అని పిలుస్తారు. వాళ్ళు పల్లికి పోయినారు. ఆ చిన్న కెమెరా ఒకటి తీసిపోయారు కదా వీళ్ళతో కూడా, వాళ్ళ ఇంట్లో ఉండేవి అవన్నీ వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళ వంటిల్లు ఇట్లుంది అంతా ఏదో రికార్డ్ చేసుకొని వచ్చి నాకు చూపించాడు. అప్పటి నుంచి నాకు బాగా కోరిక అనమాట వెళ్ళాలని. అప్పుడు నా పరిస్థితి ఏమిటంటే, నేను ఒక సంచారినే, నాకేం కుటుంబం అవి ఉద్యోగం వ్యాపారం ఇటువంటి ఏం లేవు. కాబట్టి వెళ్ళడానికి విమానం ఖర్చులు, అక్కడ అవి ఇవి ఖర్చులు ఉంటాయి కదా, ఎట్లా వెళ్ళాలని బాగా కోరిక ఉంది. అట్లాంటి సందర్భంలో అజో విభో కందాళం ఫౌండేషన్ అని ఒకటి ఉంది. అప్పా జోస్యుల, విష్ణు భట్ల కందాళం ఫౌండేషన్ అని ఒకటి ఉంది, సత్యనారాయణ గారని. వాళ్ళు నేను తెలుగు కోసం చేస్తున్న పనులు గమనించి నాకు ఒక పురస్కారం ఇచ్చినారు వాళ్ళు. చీరాల ప్రాంతం వాళ్ళు అప్పుడు ఏదో పొన్నూరులోనే ఎక్కడో జరిగింది సమావేశం. అప్పుడు నాకు వాళ్ళు ఒక 25,000 రూపాయలు డబ్బులు ఇచ్చినారు. పెద్ద డబ్బులు నాకు అప్పుడు అది.
ఇంక సుబ్బారెడ్డిని పురమాయించుకొని సుబ్బారెడ్డి డబ్బులు వచ్చినాయి, ఓ 25,000 చేతికి వచ్చింది, ఇంక పోదాం అని చెప్పేసి సుబ్బారెడ్డిని తీసుకొని ఒక 12 ఏళ్ల క్రితం సుబ్బారెడ్డి నేను కలిసి మొట్టమొదట శ్రీలంకలో ఈ మసెన్న వాళ్ళ ఊరు మధ్య శ్రీలంకలో ఉంటుంది, అది ఈవరగమ్మ అని, అక్కడికి పోయి ఇంకా ఆయన ద్వారా వాళ్ళ పల్లెలు ఇంకొన్ని పల్లెలు తిరిగి అట్లా పరిచయం ఏర్పడింది వాళ్ళతో. వాళ్ళు మీతో బాగా కలిసిపోయినారా? కలిసి తర్వాత నేను చాలాసార్లు పోయినాను అక్కడికి, చాలాసార్లు అంటే ఒక 4-5 సార్లు వాళ్ళతో పోయినాను. సుబ్బారెడ్డి వెళ్ళినప్పుడు మొదట్లో వాళ్ళతో సుబ్బారెడ్డి తెలుగుతో వాళ్ళు, వాళ్ళ తెలుగుతో సుబ్బారెడ్డి కాస్త ఇబ్బంది, ఎవరైనా కొత్త వాళ్ళు కలవలేరు. తర్వాత నాతో పాటు అప్పుడు ఆంధ్రజ్యోతిలో తిరుపతిలో పనిచేసేవారు ఉమన్న, ఆర్య ఉమామహేశ్వరరావు, ఉమన్న అంటాం మేము, ఆయన వచ్చినారు. కిరణ్ అని సుబ్బారెడ్డి మిత్రుడు, అతను ఒకసారి వచ్చినాడు. ఇట్లా వాళ్ళతో వీళ్ళతో కలిసి కూడా పోయినాం మేము. వాళ్ళందరికీ వాళ్ళు మాట్లాడే తెలుగు తక్కువ తెలిసేది, వీళ్ళు మాట్లాడే తెలుగు వాళ్ళకి తక్కువ తెలిసేది. నేనైతే మొదటిసారి వెళ్ళిన అరగంటలోనే నన్ను వాళ్ళ మనిషి అనుకునేసినారు, వాళ్ళని నా మనిషి అని నేను అనుకునేసిన. దానికి కారణం ఏమిటంటే నాకు ఈ సంచార తెగలతో తిరగడం చాలా, అంటే నేను 70లో పుట్టినవాడిని. 1990 నుంచి నేను డిగ్రీ అయిపోయిన తర్వాత నుంచి కూడా నాకు ఈ సంచార తెగలతో తిరగడం, ఆంథ్రోపాలజీ చదివేటప్పుడు కూడా వాళ్ళతో పాటు వాళ్ళ గుడారాల్లో ఉండడం, ఇవన్నీ చాలా ఇష్టం. సంచార తెగలకు కొన్ని మరుగు మాటలను ఉంటాయి, అది ఎవరితో పంచుకోరు వాళ్ళు. నాతో చాలా సంచార తెగలు పంచుకునేస్తారు, ఎందుకంటే వాళ్ళ సొంత మనిషిని అనుకుంటారు నన్ను. వాళ్ళతోనే తిరుగుతూ అట్లే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళతో బతికిన వాడిని కాబట్టి ఏ తెలుగైనా నాకు తీయగా వినిపిస్తుంది, ఏ తెలుగైనా నాకు తేలిగ్గా తెలిసిపోతుంది, వాళ్ళ తెలుగులోకి నేను వెంటనే మారిపోతాను. అట్లా శ్రీలంక వాళ్ళు వెళ్ళిన ఒక అరగంటలోనే నన్ను సొంతం చేసుకున్నారు. తర్వాత నేను వాళ్ళకి చుట్టాన్ని అయిపోయాను. అట్లా వాళ్ళకి 2 ఇంటి పేర్లు ఉంటాయి, దుగుడి వాళ్ళు, తేబల వాళ్ళు. నేను దుగుడి వాడిని, దుగుడి వాళ్ళకందరికీ నేను అన్నదమ్ముడిని అయినాను, తేబల వాళ్ళందరికీ మావనైనాను. అట్లా వాళ్ళు సొంతమైపోయి వెళ్ళి వచ్చేవాడిని. మీరు శ్రీలంకకి వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అడిగినారా, మాకు ఇది కావాలి, ఇది చేస్తే బాగుంది? మొదటిసారి వెళ్ళినప్పుడే ఒక్కొక్కసారి వాళ్ళు అడిగింది ఏమిటంటే, మొదటిసారి వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పటికీ మేము మొదటిసారి వెళ్ళినప్పటికీ ఈ ఫోన్లలోని యూట్యూబ్లు అవి వచ్చేయడము, అవి వాళ్ళకి ఇంకా ఒక 12 ఏళ్ల క్రితం ఇంత తీవ్రంగా రాలేదు, వాళ్ళకి తెలియదు ఇవన్నీ కూడా. వాళ్ళు ఏమడిగారంటే, అప్పుడు టీవీలు వచ్చున్నాయి వాళ్ళకి, ఆ టీవీలో తెలుగు ఏమన్నా వస్తుందా అని అడిగారు. అంటే ఏమిటి, మనం ఏదన్నా ఒక సీడీ లాంటివి అట్లా పంపిస్తే వేసుకునేదానికి అట్లా అడుగుతున్నాను అనమాట. తెలుగు కార్యక్రమాలు ఏమన్నా చూసేదానికి అవుతుందా టీవీలో, ఎందుకంటే సింహళ చూస్తున్నారు, తమిళ్ చూస్తున్నారు. దానికంటే వాళ్ళు అడిగింది ఏమిటంటే, మేము పోయినప్పుడు, తమ్ముడా మన మాటకు అక్కుర్లు ఉండాయా అని అడిగినారు. అక్కుర్లు అంటే రాతలు, అక్షరాలు. సింహళంలో అక్షరాన్ని అక్కురు అంటారు, ఆ సింహళం మాటే వాళ్ళు వాడతారు అనమాట. అక్కుర్లు ప్రాకృతం కదా, సింహళం అంటే ఒక ప్రాకృతం. అక్కుర్లు ఉండాయా అని అడిగినారు. ఉండాయి అని చెప్పిన వాళ్ళకి అదొక అద్భుతం. తెలుగుకే మనం మాట్లాడే మాటకి అక్కుర్లు ఉండాయా అనేది. అయితే నా పేరు రాయి తమ్ముడా అన్నాడు. ఎర్రన్న నేను, ఆయన ఒక ఆయన పెద్ద ఆయన, ఇప్పటికీ ఉన్నాడు ఎర్రన్న. రాసిన ఎర్రన్న అని రాసిన. ఆయనకి సింహళం కానీ తమిళం కానీ ఏ భాష రాయడం చదవడం రాదు వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఎవరికి రాదు. అప్పటికి నేను ఒక కాగితం మీద పెన్తో ఎర్రన్న అని రాస్తే ఆయన చేత్తో దాన్ని తాకుతున్నాడు, ఆ రాతల్ని తాకుతున్నాడు. తాకి ఆయన ముఖం చూస్తే ఏదో ఒక రకమైన మురిపెం, ఒక సంబరం. ఇంక వెంటనే ఆ పక్కన ఉన్నవాళ్ళు చాలామంది పిల్లలు వాళ్ళంతా వచ్చి నా పేరు రాయి, నా పేరు రాయి, నా పేరు రాయి. గుంపు ఎన్ని పేర్లను రాయను, 30, 40, 50 పేర్లు రాసిన నేను. రాసిన తర్వాత నాకు ఆ రాసేటప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చిందంటే, ఎవరైనా మీ పిల్లలు ఉంటే ఓ 10 మంది పిల్లల్ని పోగేయండి, వాళ్ళకి నేను అక్కుర్లు చెప్పిస్తాను,
అప్పుడు వాళ్ళే మీ పేర్లన్నీ రాసిస్తారు. మీరు ఒక 10,000 మంది ఉన్నారు, వాళ్ళు నేను 10,000 పేర్లు రాయలేను కదా అని అన్నాను. ఆ మాట వాళ్ళకి, ఓ మా బిళ్ళలు మన మాటకి అక్కుర్లు నేర్చుకోవచ్చునా అన్నారు. నేర్చుకోవచ్చు అని చెప్పాను. ఆ రోజు మాప్సరి సాయంకాలం వాళ్ళు మాప్సరి అంటారు. ఆ రోజు మాప్సరి వాళ్ళు ఒక చిన్న గదిలో ఒక బోర్డు లాంటిది ఏర్పాటు చేసి దాంట్లో ఊరికే అచ్చులు హల్లులు ఊరికే అక్కడ రాసిన అంతే, ఒక్కరోజు ఊరికే రాసుకున్నారు. అప్పుడు వాళ్ళు నన్ను కోరింది ఏమిటంటే, ఎర్రన్న మసన్న వాళ్ళు, తమ్ముడా ఇళ్ళ లేదు తమ్ముడా, ఇలా కాదు తమ్ముడా, మన బిళ్ళల్ని 10 ఆడ ఇండియాకి కొండిపోయి మన అక్కుర్లు సొప్పించి అంపితవంటే ఏడ వచ్చి ఆ బిళ్ళలు వచ్చి అందరి బిళ్ళలకి సొప్పిచేస్తారు అని అడిగినాడు. మన వాళ్ళు 10 మందిని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి నేర్పించి పంపిస్తే అని వాళ్ళు కోరింది. వాళ్ళు డబ్బులు అడగలేదు, వాళ్ళు మాకు బట్టలు కావాలని అడగలేదు, వాళ్ళు చాలా కటిక పేదరికంలో ఉన్నారు, మాకు భోజనం పెట్టండి, ఇవేం అడగలే. వాళ్ళు అడిగింది అక్షరం, అది నేర్పండి అని అడిగినారు. మరి అది నేర్పించడం కుదిరిందా? నేర్పించడం అంటే ఇది నేను ఇప్పుడు వాళ్ళు నన్ను మొట్టమొదట అడిగింది 12 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత నేను కోవిడ్ ముందు వరకు కూడా ఒక 4 సార్లు పోయి వచ్చినాను. ఉమన్న సుబ్బారెడ్డి నేను కలిసి వెళ్ళేటప్పుడు వాళ్ళ కోసం మనం ఏం చేయగలం అనేది ఆలోచించి ఒక పుస్తకం ఒకటి చిన్నది, సింహళ తెలుగు చిన్న పుస్తకం ఒకటి తయారు చేసినాం, అచ్చు వేసినాం, చిన్న పుస్తకం. అట్లాగే తెలుగులో అచ్చులు హల్లులు గుణింతాలు ఉండేది ఒక పెద్ద చార్ట్ లాగా, ఒక స్టిక్కర్ లాగా గోడకు అతికించుకునేటట్లాగా అవి తయారు చేసినాం. అవి తీసుకొని పోయినాం, బరువులు మోసుకొని పోయినాం ఇక్కడి నుంచి. అవి ఇచ్చినాం వాళ్ళకి. ఇదో ఈ పుస్తకం చూసి సింహళ అక్షరం ఉంది కదా, పిల్లలు బడికి పోతున్నారు కదా, వాళ్ళని చూసి నేర్చుకోండి అని ఇచ్చాం. కానీ నేరుగా మనం ఉండి చెప్పకుండా అవి ఇచ్చి వస్తే వాళ్ళు ఆప్యాయంగా తీసుకున్నారు. మేము ఒక 100 ఆ స్టిక్కర్ చార్ట్లు తీసిపోయాము, అవన్నీ ఇళ్లలో గోడకి అంటించుకున్నారు కానీ దానివల్ల ఏం ఉపయోగం లే. వాళ్ళు అడిగేది ఏమిటంటే తీసుకొని మిమ్మల్ని తీసుకువెళ్ళి నేర్పించి పంపించండి అని అంటున్నారు. కోవిడ్ వచ్చింది, కోవిడ్ తర్వాత కూడా నేను ఏం వెళ్ళలేకపోయా, నా అనారోగ్య సమస్యలు వాటితో పోలేకపోయినాను. మొన్న పోయిన సంవత్సరం 2025 అక్టోబర్లో ఒక జట్టు మేము అక్కడికి వెళ్ళాం, తెలుగు నేరవ జట్టు, నేను, విజయ్, యోగేషు, అఖిలు, భానుకిరణ్, ఇట్లా ఒక జట్టు మేము వెళ్ళినప్పుడు మళ్ళీ అదే అడిగినారు వాళ్ళు, మాకు నేర్పించండి అని అంటే ఇంకా అప్పటి నుంచి కొంత ప్రయత్నం చేసి మొన్న మే నెలలో ఒక 8 మంది పిల్లలకి మలేషియాలో తెలుగు తరగతులు నడిపి తెలుగు రాయడం చదవడం నేర్పి పంపించిన. కొంత ప్రయత్నం చేశామన్నారు కదా, ఆ ప్రయత్నాల గురించి కొంచెం చెప్తారా? కొంత ప్రయత్నం అంటే నెగిటివ్గా ఉండే విషయాలు చెప్పుకోవడం సరికాదు, కానీ చాలా ఇబ్బందులు పడ్డాం వాళ్ళకి తెలుగు నేర్పడం కోసం. నేను చాలా ఇబ్బందులు పడ్డా, చాలా తీవ్రమైన ఒత్తిడికి లోనైనా నేను. ఎందుకంటే అప్పటిదాకా నాకు తెలిసింది ఏమిటి, వాళ్ళు ఇదివరకు సంచార తెగ, ఇప్పుడు ప్రభుత్వం కాలనీలు కట్టించింది 2000 సంవత్సరం నుంచి. వాళ్ళకు 7 పల్లెల్లో కుదురుకొని ఉన్నారు కాలనీల్లో. ఈ 7 పల్లెల నుంచి ఒక్కొక్క పల్లె నుంచి ఒకరిని తీసుకొని వచ్చి ఒక 7గురినో 8 మందినో 10 మంది లోపల తీసుకొని వచ్చి ఇక్కడెక్కడో ఒక ఇల్లు తీసుకొని, నేను ఇప్పుడు తిరుపతి దగ్గర ఉంటున్నా, శ్రీకాళహస్తిలో ఉంటున్నా, అక్కడ ఒక అపార్ట్మెంట్లో అద్దెకి ఒక 1 నెల రోజులు తీసుకొని వాళ్ళకి అక్కడ చదువు నేర్పించి వాళ్ళకి భోజనం పెట్టి పంపించడమే కదా అనుకున్నాను. నేను అనుకునింది ఇది. తిరుపతిలో అన్నిటికీ ఉమ్మన దగ్గరికి పోతాను కదా, తిరుపతిలో ఉమ్మన తడిగితే ఉమ్మన చెప్పారు, కాదు రమేష్ అట్లా కాదు, మనం ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్దాము, అసలు నువ్వు చేయొచ్చో లేదో ఈ పనులు మనం అని. అట్లా వెళ్ళి కనుక్కునేసరికి మీరు చేయకూడదండి, మీరు వాళ్ళని పర్యాటక వీసా మీద తీసుకొచ్చి ఈ పనులు చేయకూడదు, అది చట్టరీత్యా నేరం అవుతుంది, దీనికోసం మీరు కేంద్ర మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి ఒక అనుమతి తీసుకోవాలి, గృహ మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి, అనుమతి తీసుకొని వాళ్ళకి చదువు నేర్పడం అనే పని చెయ్యాలి, కాబట్టి మీరు ఏదైనా ఒక విశ్వవిద్యాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి పని చేయండి అన్నారు. ఆ తర్వాత జరిగింది అది నెగటివ్. దాని గురించి మనకి ఇప్పుడు మేము ఒక
3-4 విశ్వవిద్యాలయాలు ప్రయత్నం చేసినాం. అవి ఏవి విజయవంతం కాల. కొన్ని చోట్ల కొంచెం అవమానాలు కూడా పడాల్సి వచ్చింది. ఎందుకో జరగలేదు అది. ఒక 3 నెలల పాటు చాలా తీవ్రంగా తిరిగి జరగలేదు. అయితే దీనికి సహకరించే మిత్రులు చాలామంది ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో నా మిత్రులు ఉన్నారు. నా నేస్తాలు సహకరించడానికి ముందుకు వచ్చారు, తెలిసిన వాళ్ళు. ఒక ప్రభుత్వ సంస్థ విశ్వవిద్యాలయం లాంటిది ఏది రాలేదు. కొన్ని విశ్వవిద్యాలయాలకైతే నేను లోపలికే వెళ్ళలేకపోయాను. ఆ వైస్ ఛాన్సలర్ అనే వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడం కూడా నాకు 4 రోజులు ఎదురు చూస్తే కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. నేను ఈ కష్టం ఇక్కడ పడేటప్పుడు మలేషియా తెలుగు సంఘం వాళ్ళకి ట్యామ్ అని ఉంటుంది, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా. దాంట్లో అప్పలనాయుడు గారిని ఉంటారు, పెద్ద ఆయన రోజు మార్చి రోజన్నా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళతో. ఆ సంఘంతో నాకు అనుబంధం ఉంది, బాగా పోతూ వస్తూ ఉంటాను. ఆయన నన్ను నరిచారు, కోప్పడ్డారు. ఏటయ్యా రమేష్ ఇది, ఏటి ఎలాగా నువ్వు? వాళ్ళు కొంచెం ఉత్తరాంధ్ర తెలుగు మాట్లాడతారు, కళింగం నుంచి వెళ్ళిన వాళ్ళు మలేషియాకి. చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళు. మనకు ఆ కళింగంలో కనిపిస్తుంటుంది చూడు, ఆ ప్రేమ, అప్పటమైన పల్లెటూరు ప్రేమ కనిపిస్తుంటుంది వాళ్ళ మాటల్లో. అట్లా ఉంటుంది ఆ మలేషియా వాళ్ళది. ఏటయ్యా ఇది, ఏటిది, ఓ తిరిగేస్తున్నావు, నువ్వు వచ్చి మలేషియాలో నేర్పించేద్దరి, ఏటి నువ్వు తిరగడం ఏంటి, నాకే బాధగా ఉన్నది అని కోప్పడ్డారు ఆయన. ఇంకా నేను కూడా ఇంకా ఇక్కడ తిరగలేము, మన వల్ల కాదు. ఇక్కడైతే తెలుగు నెరవు ట్రస్టు ఒక యూనివర్సిటీ కలిసి చేయాలనుకుంది. తెలుగు నెరవు బయట పని చేయకూడదు. సరే, మనం తెలుగు నెరవు చేస్తుందా, సావెం రమేష్ ఒకడే చేస్తాడా, ఇవన్నీ కాదు కదా, వాళ్ళకి నేర్పాలి, ఇంతే. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ కోసం ఒక సింహళ తెలుగు పుస్తకం అప్పుడు చేసింది కాకుండా ఇంకా వివరమైన పుస్తకం ఒకటి ఉంది, ఆ సంచిలో ఉంది ఆ పుస్తకం. ఆ పుస్తకం ఒకటి తయారు చేసుకొని, ఆ పుస్తకం ఇక్కడ అచ్చు వేస్తే మళ్ళీ తీసుకోవడం కష్టం, అందుకని శ్రీలంకకే పంపించేది. ఇది పుస్తకం, సింహళ తెలుగు వాచకం. ఇది వాళ్ళ కోసం తయారు చేసుకొని దీన్ని అచ్చు వేయడానికి కూడా ఇక్కడ తెలుగు జాతి ట్రస్ట్ ఒకటి ఉంది. డాక్టర్ సామల్ రమేష్ బాబు గారు, డాక్టర్ సామల్ లక్ష్మణ్ బాబు గారు అని, వాళ్ళు నాకు బాబాయ్ అవుతారు వాళ్ళిద్దరు. వాళ్ళు ఈ పుస్తకం అచ్చుకు సంబంధించి మొత్తం డబ్బులంతా వాళ్ళే పెట్టుకున్నారు. ఇంకా కొందరు మిత్రులతో కలిసి వాళ్ళకి విమానం ఖర్చులు కొంత మేము పెట్టుకోవాలి, కొంత మలేషియా తెలుగు సంఘం పెట్టుకుంటామనింది. అయితే చాలా వరకు మలేషియా తెలుగు సంఘం తర్వాత మేమే పెట్టుకుంటాం. అప్పలనాయుడు గారు, ముఖ్యంగా అప్పలనాయుడు గారు, డాక్టర్ అజయ్ కుమార్ గారు అక్కడ, వాళ్ళిద్దరూ చాలా పెద్ద తోడుగా నిలిచారు మాకు. అట్లాగే ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉండే డాక్టర్ ప్రతాప్ గారు, వీళ్ళందరికీ మించి మాకెవరంటే అక్కడ సత్య సుధాకర్ గారు ఉన్నారండి. ఆయన, ఇంకొక ఆవిడ వీరలక్ష్మి గారు. వాళ్ళకి వీసా ఇవ్వాల మలేషియా ప్రభుత్వం, శ్రీలంక వాళ్ళకి. వాళ్ళు అక్కడికి వచ్చి పని బాటల మీద కుదురుకునేస్తున్నారు, తిరిగి వెళ్ళడం లేదంట. మేమేమో మే నెలంతా వాళ్ళకి తరగతులు నడపాలనుకొని ఇక్కడి నుంచి భారతదేశం నుంచి నేను, విజయ్, మునిరాజ్ అని ముగ్గురం బయలుదేరిపోయినాం. మేము మే 1వ తేదీకి అక్కడికి వెళ్ళిపోయినాం. వాళ్ళకి టికెట్లు బుక్ చేస్తున్నాం, వీసా రాదు. ఆ సత్య సుధాకర్ గారు వెళ్ళి మలేషియాలో వాళ్ళ మంత్రి దగ్గర కూర్చొని రాత్రి బౌళ్ళు కష్టపడి వీసా తెప్పించాడు. వాళ్ళందరి సహకారంతో వాళ్ళే భోజనాలు పెట్టారు, వాళ్ళే వసతి ఇచ్చారు అందరికీ. అన్నిటికంటే బాగా అక్కడికి వచ్చిన పిల్లల ఆసక్తిగా నేర్చుకున్నారు. ఇంత శ్రమ ఆ పిల్లల వల్ల కొంచెం అక్కడ ఒత్తిడి తగ్గించుకోగలిగాయి. వాళ్ళకి తెలుగు నేర్పించేటప్పుడు మీరు ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏమన్నా ఉన్నాయా? ఒడిదుడుకుల కంటే సంతోషాలు ఎక్కువ ఉన్నాయి. ఆ పిల్లలు మేము పోయిన రోజే నేను వాళ్ళతో చెప్పింది ఏమిటంటే, దుగుడి వాళ్ళందరూ, తేబల వాళ్ళందరూ వచ్చారు. 8 మంది వచ్చారు. ఒక్క అబ్బాయి, వసంత అనే అబ్బాయి వచ్చారు. మిగిలిన వాళ్ళు 7 మంది అమ్మాయిలు వచ్చినారు. దుగుడి వాళ్ళందరూ, తేబల వాళ్ళందరూ అంటే దాంట్లో దుగుడి వాళ్ళు 3, తేబల వాళ్ళు 5. వాళ్ళకి చెప్పేశా, నేను దుగుడి వాడిని కాబట్టి సన్నబియ్యం దుగుడోడిని నేను. సావెం రమేష్లో సా అంటే సన్నబియ్యం దుగుడి కాబట్టి దుగుడి వాళ్ళందరికీ నన్ను పెద్దబ్బా అని కుయ్యండి, అంటే పిలవండి అని. పెద్దబ్బా అని కుయ్యండి. తేబల వాళ్ళందరూ నన్ను మామ అని కుయ్యండి. ఇక్కడ టీచర్ లేడు మీకు, మీరు స్టూడెంట్ కాదు, నేను టీచర్ కాదు అని చెప్పేస్తేనే వాళ్ళు కలిసిపోయినారు. మామ, పెద్దబ్బా అంటూ కలిసిపోయి ఇంక సంతోషంగా నేర్చుకోవడం మొదలుపెట్టారు.
ఉన్నది మాకు 15 రోజుల సమయం అక్కడంతే. వాళ్ళకి వారం ఆలస్యంగా వచ్చింది వీసా. వారం ఆలస్యంగా వచ్చింది. మొదట 2 రోజులు వాళ్ళని తిప్పి చూపించాల్సి వచ్చింది. అంత దూరం వచ్చారు కదా, వేరే దేశంకి వచ్చారు, చూపించాల్సి వచ్చింది. అందుకని మాకు 15 రోజులే సమయం ఉంది. 15 రోజుల్లో నేర్చుకోవాలి. రోజు 6 నుంచి 7 గంటలు. ఒడిదుడుకులంటే ఉన్న చిక్కులు ఏమిటంటే రోజు 6 నుంచి 7 గంటలు నేను నిలబడి చెప్పాలి. నాకు ఈ ఒత్తిడి వల్ల అప్పటికేమై ఉంది, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ పెరుగున్నాయి. దాంతో అది బాగా ఇబ్బంది పెడుతోంది. వీళ్ళు నవ్వుతూ నన్ను నవ్విస్తూ అట్లా చేసుకొచ్చినారు కాబట్టి అక్కడ వరకు ఏం లేదు. ఒడిదుడుకులు అంటే తెలుగు నేర్పడంలో అన్ని చోట్ల మేము పడే ఒడిదుడుకులే. మీకు అది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉండే వాళ్ళకి అర్థం కాదు. మీకు తెలుగు లిపి అసలు ఏమీ మార్చుకోకుండా తెలుగు ఇతరులకి, వేరే భాష వాళ్ళకి తెలుగు లిపి నేర్పడం అనేది చాలా కష్టం. చాలా అశాస్త్రీయమైన పద్ధతులు ఉన్నాయి తెలుగు లిపిలో. ఈ మాట అంటే నేనేదో తెలుగుని తిట్టేశానని కొంతమంది నా మీదకి వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. చాలా అశాస్త్రీయమైన ఉన్నాయి. ఇప్పుడు కెమెరా ముందు నేను చెప్పలేను. అంటే మాట్లాడేది ఒక తీరుగా ఉంటుంది, రాసేది ఒక తీరుగా ఉంటుంది. మీకు ఒక చిన్న మచ్చ చెప్తాను. ఆత్మ అనే మాట ఉందనుకోండి, దాన్ని రోమన్ స్క్రిప్ట్లో అంటే ఇంగ్లీష్ అక్షరాల్లో రాస్తే ATMA రాస్తాం. దాంట్లో ఆ అనేది అచ్చు, దానికి ఏ రాస్తాం. ఇట్ అనేది ఒక హల్లు, టీ రాస్తాం. ఆ ఈ 2 హల్లు అచ్చు కలిపి మా అంటాం. ఇట్ మా. ఇది మీరు దేవనాగరి స్క్రిప్ట్లో రాసేటప్పుడు కరెక్ట్గా రాస్తారు. ఇట్ సగం అనేది సగం తా రాస్తారు. మా అని పూర్తిగా పలికేదాన్ని పూర్తిగా రాస్తారు. తమిళ్లో రాస్తే కూడా అంతే, పలికినట్టే రాస్తారు. తెలుగులో రాసేటప్పుడు రాస్తారు. ఈ మా ఇమ్ము తర్వాత వచ్చే ఉంది కదా అచ్చు, దాన్ని ఇట్ కలుపుతారు రాసేటప్పుడు, తా రాస్తారు. ఇమ్ అనే దాన్ని ఒక ఒత్తుగా రాస్తారు. ఇది నేర్పడం ఎట్లా? దానికి ఏ హేతువు లేదు. అది ఒక అశాస్త్రీయమైన స్క్రిప్ట్. అట్లా అలవాటైంది మనకంతే. దాన్ని చదివే, మనం ఎంత నేర్పినా కానీ చదివేవాళ్ళు ఆ తమ్ అని చదువుతారు. ఆ తర్వాత తా కనపడుతుంది. అయితే మీరెందుకు చదవరంటే, మీరు ఎట్లా తెలుగు నేర్చుకున్నారు? నెల రోజుల్లో, 2 నెలల్లో, ఇట్లా తక్కువ సమయంలో తెలుగు నేర్చుకున్న వాళ్ళు కాదు. తర్వాత ఒక వయసు పెద్ద అయిన తర్వాత తెలుగు నేర్చుకున్న వాళ్ళు కాదు. బడిలో 6వ సంవత్సరం 7వ సంవత్సరం మొదలుపెట్టి సంవత్సరం అంతా ఇవి నేర్చుకుంటూ వస్తారు. అట్లా మీకు అలవాటు అయిపోయింది. అది అశాస్త్రీయంగా ఉందనేది కూడా తెలియదు మీకు. దీన్ని ఎవరు సరిదిద్దుకోరు. అట్లాగే ఉంది, తమిళ వాళ్ళని ఎగతాళి చేసేస్తారు. పాకి బాకి ఒకటి వాడతారు, కాకి గాకి ఒకటే వాడతారు. మనము 5 ఇంగ ఇñ ఇన్ ఇన్ ఇమ్ము ఈ 5టికి 0 వాడతాం, 5 సౌండ్స్కి 0 వాడతాం. ఇట్లాంటివి చాలా ఇబ్బంది పెట్టేటివి ఉన్నాయి తెలుగు లిపిలో. పోనీ వాటిని ఏమన్నా నేను సరిదిద్ది నేను వాళ్ళకి చెప్దామంటే, నేను సరిదిద్ది ఆత్మ ఉంది రాసి, ఇత్ రాసి, మా రాసి అందాం అనుకుంటే, ఆ తర్వాత నేను వాళ్ళకి ఏదో పుస్తకం ఇవ్వాలి కదా, కథల పుస్తకం ఇవ్వాలి, చదువుకోవాలి. నేర్పినట్లు పుస్తకం ఎక్కడ ఉంటుంది వాళ్ళకి? ఉండదు. ఆ ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొంటూ 15 రోజుల్లోనే అవన్నీ నేర్పించినాము. 15 రోజులు కాదు, 13వ రోజు వాళ్ళు 12 రోజుల తర్వాత 13వ రోజు ఇచ్చిన కథలు చదివినారు వాళ్ళు. అవన్నీ వీడియోలు ఉన్నాయి. మలేషియా తెలుగు సంఘం వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు. మనం కథలు ఇస్తే ఆ కథలన్నింటినీ చదివినారు. నేస్తం ఎవరు? ఒక అడవిలో ఒక ఉడత, ఒక కుందేలు నెయ్యంగా ఉండేవి. ఉడత బాగా మాటకారి, దానికి అన్నీ తెలుసుకోవాలి అని కోరిక. కుందేలు చురుకుగా ఉండేది. ఉడత అడిగిన వాటికి మోరు చెబుతూ ఉండేది. పొద్దున్నే ఎక్కడికి పోతున్నావు? నా కొత్త నేసంతో ఆడుకోనే దానికి పోతున్నాను. కొత్త నేస్తమా? ఎవరు? నువ్వే కనిపెట్టు. నా నేస్తంకు 4 కాళ్ళు ఉంటాయి.
ఒక అడవిలో ఒక నక్క ఉండే. ఒకనాడు దానికి మేత సిక్కలేదు. ఆకలితో దాని కడుపు కాలిపోతూ ఉంది. అడవిని దాటి ఒక ఊరి దగ్గరకు పోయింది. అక్కడ ఒక దాక తోట ఉంది. ఆ తోటతో గుత్తులు గుత్తులుగా దాక పండ్లు కనిపించినాయి. చదవడం బాగా చదివేస్తున్నారు. రాయడం ఇప్పటికీ వాళ్ళు నేస్తం రాయమంటే నే రాస్తారు, ఇస్ రాస్తారు, తా రాసి సున్న పెడతారు. అది ఇంకా వాళ్ళు ఇంకా సాధన చేయాలి దాన్ని. శ్రీలంక తెలుగులో వాళ్ళు మాట్లాడే తెలుగులో మీరేమన్నా విశేషాలు గమనించారా? ఉంటాయి. తెలుగు అంటే తప్పకుండా ఒక్కొక్క తెలుగులోనూ చాలా మంచి మంచి ఉంటాయి కదా తెలుగుకి సంబంధించింది. ఉదాహరణకి తెలంగాణ తెలుగు అంతా ఉర్దూ ఇది అని ఎగతాళి చేసేది. మనకు తెలుగు వాళ్ళకి ఒకరినొకరిని ఎగతాళి చేసుకోవడం పెద్ద అలవాటు కదా, ఓ భాషా జాతికి ఎదగల మనం. తెలంగాణలో చూడండి, కోస్తాంధ్రలో కబుర్లు అంటారు, ఇక్కడ ముచ్చట్లు అంటారు. అవును, ఇది కమ్మటి తెలుగు మాట ముచ్చట్లు. ఆ కబుర్లు అనేది ఉర్దూ నుంచి వచ్చిన మాట. అట్లా చాలా ఉంటాయి. అది అర్థం చేసుకోం మనం. ఒకవేళ వచ్చిందనుకోండి, ఏదో ఒక ఉర్దూ నుంచో లేదో ఇంకొక భాష నుంచో ఒక మాట వచ్చిందనుకోండి, అది కలిసిపోతే హాయిగా కలిసిపోయినట్టే కదా మనకు. దాన్ని ఎగతాళి చేసుకోవాల్సిన పని ఉంది. మనకు అది అలవాటు కాబట్టి గమనించము, గబుక్కుని నవ్వేస్తాము. శ్రీలంక తెలుగులో కూడా చాలా మంచి మాటలు ఉన్నాయి. వాళ్ళపైన సింహళం ప్రభావం ఉంటుంది. వాళ్ళు పెద్ద సింహళ సమాజంలో బతుకుతున్నారు కాబట్టి ఆ మాటల ప్రభావం ఉంటుంది. ఇందాక నేను చెప్పాను అకుర్లు. వాళ్ళు నన్ను అడిగారు, అకుర్లకు మన మాట ఏమే అని అడిగినారు. రాతలు అని చెప్పిన. ఓ, మనకు రాసేది ఉండాది, రాత అనేది మాకు తెలియలేదే అన్నారు. నేను అక్షరాలు అని చెప్పలా, రాతలు అని చెప్పిన వాళ్ళకి. అట్లాగా వాళ్ళతో మాట్లాడుతుంటే మనం పర్వాలేదు అంటాం. ఇప్పుడు ఆ ఫర్వా అనేది తెలుగు మాట కాదు కదా, పర్లేదు. దాంట్లో వాళ్ళు ఏముంటారంటే దానికి ఎటప అంటారు. ఇట్స్ ఓకే అంటాం కదా, దానికి ఎటప. అమ్మా నాకు ఇది వద్దమ్మా, నాకు ఈ కూర వద్దమ్మా అని ఎటప పెద్దబ్బా, పులుసు చేసుకో పెద్దబ్బా అంటారు. వాళ్ళ దగ్గర ఉంది, మనకి ఇక్కడెక్కడ తెలుగులో లేదు అది. అట్లాగే ఎవ్రీడే అనే దానికి ప్రతిరోజు రోజు అనే మాట లేదు. రోజు అనేది కూడా మనకు పర్సు అరబిక్ మాట ఇక్కడికి వచ్చింది, వాళ్ళకి లేదు. రోజుని నాడు అంటారు. ఎన్నాళ్ళు, 4 నాళ్ళు ఇట్లా అంటారు. అట్లాగే మనం తేదీ అంటాం డేట్కి, దాన్ని వాళ్ళు దినం అంటారు. సంస్కృతం మాట దినం, తేదీని దినం అంటారు, ఏ దినం. అట్లాగే ప్రతిరోజు అనేదాన్ని ఏ పొద్దు అంటారు. ఏ పొద్దాల పొయ్యిరా, ఏ పొద్దు అనే మాట ఉంది. అట్లాగే నాటికి అంటారు, అంటే పొద్దు నుంచి సాయంత్రం నాటికి ఇదే పనే. అట్లాగే పౌర్ణమి, అమావాస్య ఈ తిథులను మనం చెప్తాం కదా, అవి ఉండవు. అమావాస్యని ఉత్తనాడు అంటారు, పౌర్ణమిని నిండునాడు అంటారు. నిండుగా ఉంటాడు కాబట్టి అసలు ఉత్త అంటే ఏం లేకుండా వట్టిది అనే దానికి ఉత్తనాడు అంటారు. అట్లాగా ఇది వరకు సంవత్సరాన్ని ఏడాది అనేవాళ్ళు, మనకు కూడా ఉంది కదా. ఇప్పుడు తరం అనడం లేదు, ఇప్పుడు అవృదా అని సింహళ మాట వాడుతున్నారు. ఆ ఏడాది పోయింది వాళ్ళకి. అట్లా కొన్ని పెద్దలు మాట్లాడిన తెలుగు పోయి ఇప్పుడు సింహళ వస్తుంది దాంట్లో. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన తెలుగు మాటలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు శ్రీలంకలో పాముల వారు కాకుండా వేరే తెలుగు వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. పాముల వాళ్ళు సుమారుగా ఒక 10,000 మంది ఉంటారు. అబ్బో. వీళ్ళు కాకుండా, వీళ్ళు సంచార తెగ. వీళ్ళు కాకుండా మొత్తం శ్రీలంకలో 4 సంచార తెగలు, 4 తెలుగే మాట్లాడతారు శ్రీలంకలో. వీళ్ళు పాముల వాళ్ళు, వీళ్ళని అహికుంటకలు అని శ్రీలంక వాళ్ళు అంటారు. వీళ్ళు కాకుండా గూల్పోర్ అని ఒక తెగ ఉంటారు. వీళ్ళకంటే కొద్దిగా ఎక్కువ ఉంటారు వాళ్ళు, గూల్పోర్ అనేవాళ్ళు. నాపోర్ అని ఇంకొక తెగ ఉంటారు. మధ్యలోర్ అని ఉండేవారు ఇప్పుడు లేరు, కనపడడం లేదు. గత 20 ఏళ్ళుగా మధ్యలోరు ఏమయ్యారో కనపడడం లేదు. చాలా చిన్న తెగ ఉండేదంట, వాళ్ళు కూడా లేరు, మాకు ఎక్కడ కనపడడం లేదని చెప్పేస్తున్నారు మధ్యలో. వీళ్ళందరూ కలిసి
నేను ఇప్పుడు చెప్పిన ఉన్న వీళ్ళు పాములూరు, గుల్పోరు, నాపోరు ఈ 3 తెగలు కలిసి ఒక 25,000 మంది ఉంటారు సుమారుగా. ఇది కాకుండా తమిళైజ్ అయిపోయిన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ 3 తెగలు కూడా తెలుగు మాట్లాడతారు ఇంట్లో. తెలుగు మాట్లాడడం తెలియని తమిళైజ్ అయిపోయిన తమిళ ఏరియాలో ఉండే తెలుగు వాళ్ళు ఉంటారు. ఈ తెగలు తమిళ ఏరియాలో ఉండరు, సింహళ ఏరియాలో ఉంటారు. వాళ్ళు చాలా పెద్ద సంఖ్య. వాళ్ళు అక్కడ ఆల్ శ్రీలంక తెలుగు కాంగ్రెస్ అని ఒక పార్టీ కూడా పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకి ఎవ్వరికీ తెలుగు ఒక్క మాట మాట్లాడడం రాదు, కానీ తెలుగు వాళ్ళం అని చెప్పి చెప్తారు. వాళ్ళు దేంతో గుర్తిస్తారంటే కులాలతో గుర్తిస్తారు. వాళ్ళకి 8 లక్షల మంది దాకా ఉన్నారు. అబ్బా, పెద్ద సంఖ్య అది. దాంట్లో వాళ్ళు కొలంబోలో ఉన్నారు, జాఫ్నా ఏరియాలో ఉన్నారు, తమిళ ఏరియాలో అంతా ఉంటారు. కొలంబోలో అయితే సీ స్ట్రీట్ అని ఒక వీధి ఉంటుంది. ఆ వీధిలో పెద్ద పెద్ద బంగారం గళ్ళంతా తెలుగు వాళ్ళే. దేవి జ్యువెలరీస్ అని ఉంది, ఆయన పేరు మహేశ్వర్ రెడ్డి. మేము పోయినప్పుడు కలిసి వచ్చినాం. వాళ్ళకు కూడా తెలుగు రాదు. మేము వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నారు పెద్ద ఆయన, ఆయన పేరు శ్రీనివాసరెడ్డి. ఆయనకి తెలుగు వచ్చు, వాళ్ళ అమ్మా నాన్నకి తెలుగు వచ్చు. మహేశ్వర రెడ్డి గారు అంటే ఇప్పుడు నాకంటే పెద్ద, ఆయనకి 60 పైన అయింది మహేశ్వర రెడ్డి గారికి. వాళ్ళకి తెలుగు రాదు. వీళ్ళకి ఆ ఇంటి పేర్లు అవి వాళ్ళ నాన్నకి తెలుసు. మీ ఇంటి పేరు ఏం పేరండి అని అడిగాం ఆయన. మా ఇంటి పేరు నల్లపరెడ్డి అన్నాడు ఆయన. వాళ్ళంతా ఇప్పుడు తమిళనాడు ఉంది కదా, ఆ తమిళనాడు ప్రాంతాల నుంచి బ్రిటిష్ పీరియడ్లో వెళ్ళిన వాళ్ళు అక్కడ. ఓకే, ఇప్పుడు మీరు తిట్టనంటే ఒక ప్రశ్న అడుగుతా నేను. అక్కడ శ్రీలంక తెలుగు వాళ్ళకి భారతదేశంలో ఏ ప్రాంతంతో లంకె ఉండుండొచ్చు? తిట్టడం అంటే ఏం లేదమ్మా, కొంచెం ఈ ప్రశ్న కొంచెం చిరాకు కలిగించే ప్రశ్న ఇది. బయట వాళ్ళకి మాకు ఎందుకు చిరాకు కలిగిస్తుందో కూడా చెప్తాను, మీకు అర్థం కాదు. ఈ మధ్య ఒక ఏడాది కిందట శ్రీలంక నుంచి ఒక 3 హైదరాబాద్కు వచ్చినారు. వచ్చినప్పుడు ఈ సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళ కెమెరాలు తీసిపోయి వాళ్ళ ముందు పెట్టి ప్రతి ఒక్కరు నేను ఒక అరగంట ఈ విషయం వాళ్ళకి వివరించిన, వాళ్ళ గురించి చెప్తే వాళ్ళ తెలుగు అర్థం కాదు కదా. వీళ్ళు శ్రీలంక వాళ్ళు, వీళ్ళు వలసపోయిన వాళ్ళు కాదు అని చెప్తే కూడా మళ్ళీ వచ్చి మీరు ఆంధ్ర నుంచి వెళ్ళారా, తెలంగాణ నుంచి వెళ్ళారా, ఆంధ్రాలో ఎక్కడి నుంచి వెళ్ళారండి, తెలంగాణలో ఎక్కడి నుంచి వెళ్ళారండి అని అడుగుతున్నారు వాళ్ళని. ఒక రకమైన విసుగు, చిరాకు వస్తుంది. వెళ్ళింది వెళ్ళినట్లు చెప్పచ్చు, కానీ మీరు తెలుగు జాతి అంటే మీరేమనుకుంటారంటే ఆంధ్ర తెలంగాణకి మాత్రమే గిరిగీసుకొని మాట్లాడతారు. ఇవి ఎప్పుడు వచ్చినాయి? 1950 తర్వాత వచ్చిన భాషా రాష్ట్రాలు. 53లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తెలుగు భాష అప్పుడు పుట్టలేదు కదా, 1950లో పుట్టిందే తెలుగు భాష. తెలుగు భాష పుట్టినప్పటి నుంచి తెలుగు జాతి ఉనికి ఉంది కదా. మనం తెలుగు వాళ్ళమని ఉనికి ఎట్లొస్తుంది? తెలుగు భాషతోనే మన ఉనికి, అంతే కదా. కాబట్టి ఆ ఉనికిని ఈ చిన్న నేలతో మీరు ముడిపెడితే ఎట్లా? మీకు ఇంకొకటి చెప్తాను. తెలుగు జాతి, తెలుగు మాట్లాడేవాళ్ళు, తెలుగు జాతికి సంబంధించిన వాళ్ళు 20 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో 10 కోట్ల మంది ఆంధ్ర తెలంగాణలో ఉన్నారు. మిగతా 10 కోట్ల మంది దీనికి బయట ఉన్నారు. వలసపోతే 10 కోట్ల మంది వలసపోతారు. ప్రతి ఇద్దరిలో ఒకడు వలసపోతాడా? ఎట్లా సాధ్యం అది? అనేక రాజకీయ కారణాలతో ఇక్కడ భాషా రాష్ట్రాలు ఏర్పడినాయి. వాటి లోతులకు పోను నేను ఇప్పుడు. అనేక రాజకీయ కారణాలు ఉన్నాయి భాషా రాష్ట్రాల కోసం. నిజమైన సాంస్కృతిక భాషా చిత్రపటం తీసుకుంటే తెలుగు నేల అనేది ఏమిటి అని అంటే, తెలుగు నేలకి ఉత్తరపు హద్దు వింధ్యమలలు, వింధ్యా మౌంటైన్స్. దక్షిణపు హద్దు వానమామలలు. వానమామల అంటే ఎక్కడుంటాయంటే కన్యాకుమారి నుంచి బయలుదేరి ఉత్తరంగా వస్తూ ఉంటే ఒక 70-80 కిలోమీటర్ల దూరంలో ఒక కొండల వరుస కనపడుతుంది. వాటిని వానమామలలు అంటారు. అది దక్షిణ హద్దు మనకు. పడమటి హద్దు పడమటి కనుమలు. తూర్పు హద్దు వంగకడలి, బే ఆఫ్ బెంగాల్. ఈ ల్యాండ్లో ఈ మధ్యలో కొంత భూభాగంలో తెలుగు వాళ్ళతో పాటు కలిసిమెలిసి 1000 సంవత్సరాలుగా తమిళులు ఉన్నారు. కొంత భూభాగంలో తెలుగు వాళ్ళతో కలిసి కన్నడిగులు ఉన్నారు. అంటే నేను చెప్పే ఈ కొంత భూభాగం తమిళులు ఉన్నారనేది ఒక్క తెలుగు ల్యాండే కాదు, అది తెలుగు తమిళం ల్యాండ్ కూడా.
అట్లాగే అది తెలుగు నేలే కాదు, తెలుగు కన్నడిగులు కలిసి ఉండే తెలుగు నేల, కన్నడ నేల కూడా. అట్లాగే కొంత తెలుగు వాళ్ళు ఒడియా వాళ్ళు కలిసి ఉన్నది, కొంత తెలుగు వాళ్ళు మరాఠీ వాళ్ళు కలిసి ఉన్నది, కొంత తెలుగు వాళ్ళు గోండ్లు కలిసి ఉన్నది, కొంత తెలుగు వాళ్ళు మాత్రమే ఉంది. కానీ మన తెలుగు అని చెప్పేసి చూసుకుంటే ఇంత పెద్దది ఉంది. ఈ ఇంత పెద్ద దాంట్లో రామనాథపురం కూడా ఉంది. ఇప్పుడు తమిళనాడులో ఉండే రామనాథపురం. తమిళనాడు అనే పేరు 1969లో ద్రావిడ మున్నేట్ర కళగం అధికారంలోకి వచ్చిన తర్వాత, కరుణానిధి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి ఆ పేరు పెట్టినారు తమిళనాడు అని 1969లో. రామనాథపురం ఆనుకొని రామనాథపురం నుంచి, రామనాథపురంలో ధనుష్కోట్ నుంచి 14-15 కిలోమీటర్లు శ్రీలంక. శ్రీలంకలో అక్కడ మానవ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఓ 25-30 ఏళ్ల క్రితం పరిశోధన చేసి మూలవాసులు ఎవరు, సింహళుల, తమిళుల, అంటే అక్కడ జాతుల మధ్య, భాషా జాతుల మధ్య గొడవ ఉన్నది కదా. ఆ పరిశోధన చేసినప్పుడు వాళ్ళ పరిశోధనలో అక్కడ వాళ్ళకి మూలవాసులుగా వెడ్డా తెగ వాళ్ళని, ఈ తెలుగు సంచారుల్ని గుర్తించినారు. వెడ్డా తెగ వాళ్ళు ఇప్పుడు మన రాష్ట్రపతి గారు ముర్ము గారు ఉన్నారు కదా, ద్రౌపది ముర్ము గారు, ఆవిడ సంతాలి మాట్లాడతారు. అట్లాగే మన విశాఖ మన్యంలో సవర అనే భాష ఉంది. ఇవన్నీ కూడా ఒక ముండారీ కుటుంబానికి సంబంధించిన భాషలు. ఆ కుటుంబానికి సంబంధించిందే వెడ్డా అనే ఒక భాష. శ్రీలంకలో దాదాపు అంతరించిపోయింది అది. కొన్ని 10 మంది మాత్రమే మిగిలి ఉన్నారు ఆ భాష మాట్లాడేవాళ్ళు. రెండవది తెలుగు. ఈ రెండు భాషలకు చెందిన వాళ్ళని మూలవాసులుగా శ్రీలంక వాళ్ళు గుర్తించినారు. సింహుల్ని, తమిళుల్ని గుర్తించలే. ఇందాక నేను చెప్పిన 8 లక్షల మంది తమిళైజ్ అయిపోయిన వాళ్ళు చోళమండలం నుంచి, అక్కడి నుంచి వలస వెళ్ళిన వాళ్ళు. అంటే ఇప్పుడు తమిళనాడులో చోళమండలం అనేది ఒక పార్ట్, తంజావూరు ప్రాంతం, అక్కడి నుంచి వలస వెళ్ళిన వాళ్ళు బ్రిటిష్ కాలంలో. కానీ ఈ సంచార పాముల వాళ్ళు అని చెప్పేవాళ్ళు, గూల్పోర్ అని చెప్పేవాళ్ళు, ఈ తెలుగు సంచారులు వలసపోయిన వాళ్ళు కాదు, వాళ్ళక్కడ సొంత వాళ్ళు. ఇప్పటి రాజకీయ భాషలో చెప్పాలంటే వాళ్ళు భారతీయులే కాదు, వాళ్ళు శ్రీలంక వాళ్ళు. వాళ్ళకి మనకి ఏమిటి బంధం అంటే భారతీయులమనే బంధం కాదు. ఇప్పుడు ఒకప్పుడు శ్రీలంక కూడా ప్రాచీన భారతదేశంలో భాగమే. నేను దాని గురించి మాట్లాడ్డాను. ఇప్పటి రాజకీయ భాషలో చెప్పాలంటే వాళ్ళకి మనకి ఉండే బంధం ఏమిటంటే వాళ్ళు తెలుగు వాళ్ళు, మనము తెలుగు వాళ్ళం. వాళ్ళు వలస వెళ్ళిన వాళ్ళు కాదు. ఇప్పుడు ఉండే ఈ భూమికి ఏ సంబంధమో వాళ్ళకి లేదు. వాళ్ళు మూలవాసులు అక్కడ. మనం వాళ్ళకి తెలుగు నేర్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటంటే, తమిళ మేధావులు చేసిన తప్పు మనం చేయకూడదు. వాళ్ళు చేసింది ఏమిటంటే, శ్రీలంక జాతీయ గీతం ఒకటి ఉంటుంది, మనకు జనగణమన ఉంటుంది కదా, వాళ్ళకు ఒక జాతీయం ఉంటుంది, శ్రీలంక మాత అని ఒకటి ఉంటుంది. వీళ్ళు అక్కడ కాదు, తమిళ తాయి వాళ్ళతో, అంటే తమిళ తల్లి ప్రార్థన మొదలుపెట్టారు. ఇవి చేయకూడదు మనం. వాళ్ళు మా తెలుగు తల్లికి మల్లెపూదండ అక్కడ పాడవలసిన అవసరం లేదు. వాళ్ళకి సంబంధించిన పాట కాదది. జై జై హే తెలంగాణ అక్కడ పాడవలసిన పాట కాదది. వాళ్ళకి సంబంధం లేదది. మన ప్రాంతానికి సంబంధించింది కానీ, మన మతానికి సంబంధించింది కానీ వాళ్ళ పైన మనమేమీ రుద్దకూడదు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు 1 వంతు బుద్ధిస్టులు, 3 వంతులు క్రైస్తవులు. ఎందుకు మారాల్సి వచ్చింది చాలా ముఖ్యం. 2000 సంవత్సరం ప్రాంతాల్లో వాళ్ళకి కాలనీలు కట్టించినారు. అప్పటి వరకు వాళ్ళ దేవతలు ఎవరు? వాళ్ళకి మతం లేదు. వాళ్ళ దేవతలు ఎవరంటే మసమ్మ, అంటే కాళికాదేవి, మసిలాగా నల్లగా ఉంటుంది, మసమ్మ, సొల్లాపురమ్మ, ఇట్లా కొంతమంది. దానికి కోణి కోసేది, బలిచ్చేది, దేవర్లు అని చెప్పి చేసుకునేది దాన్ని. ఆ దేవర పెట్టి అని ఉంటుంది. ఆ పెట్టిలోంచి కొన్ని వస్తువులు మనం అక్టోబర్లో రికార్డ్ చేసినాము. ఇదే వాళ్ళకి సంబంధించింది. వాళ్ళకి ఇంతకు మించి రామాయణం తెలియదు, రాముడి కథలు తెలియదు, కృష్ణుడి కథలు తెలియదు. మనం ఇప్పుడు పూజించే దేవుళ్ళల్లో ఎవరు తెలుసు అంటే పెళ్ళారి స్వామి తెలుసు వాళ్ళకి. పెళ్ళారి స్వామి అంటే వినాయకుడు.
వాళ్ళని అడిగితే మీరు ఎవరికి మొక్కుతారు, అప్పుడు ఏ కాలం ఎవరికి మొక్కేదంటే మేము మత్స్యక్కకు మొక్కుతాము, పెళ్ళారి స్వామికి మొక్కుతాము, మనం పూజించే దేవుళ్ళు వినాయకుడు కాకుండా, వినాయకుడు రూపం తెలుసు వాళ్ళకి, వినాయకుడు కాకుండా వెంకటన్నకు మొక్కుతాము, వెంకటన్న రూపం తెలియదు అంటే వెంకటేశ్వర స్వామి. మనకు వెంకటేశ్వర స్వామి వెంకటన్న అని మనకి ఎట్లా తెలుస్తుంది అని అంటే, వెంకటన్నకి ఆలు ఉండదంట, ఆ అమ్మ పేరు మంగమ్మ అంటారు. అప్పుడు మనకు ఓహో వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ అనేది అర్థం అవుతుంది. రాముడు కృష్ణుడు తెలియదు వాళ్ళకి, ఇవి తెలుసు వాళ్ళకి రూపాలు తెలియదు. వినాయకుడు రూపం ఒకటే తెలియదు, మత్స్యక్క రూపం తెలియదు, వినాయకుడు రూపం మాత్రం తెలుసు వాళ్ళకి. వీళ్ళు ఏం చేశారంటే కాలనీలు కట్టించిన తర్వాత కాలనీలో శ్మశానం ఉంటుంది. బౌద్ధులకి శ్మశానం ఉంది, క్రైస్తవులకి శ్మశానం ఉంది. వీళ్ళు చనిపోతే, అంతకుముందు సంచారంలో ఉన్నప్పుడు చనిపోతే అడవిలోనూ పూజ చేసేవాళ్ళు, ఇప్పుడు శ్మశానంలో పూడ్చాలి వీళ్ళు. ఇది రికార్డెడ్. అప్పుడు వీళ్ళకి రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. చనిపోయిన వాళ్ళు రానివ్వరు శ్మశానంలోకి. వీళ్ళకంటూ మేము ఇది అని చెప్పుకునేదానికి వీళ్ళకి ఏమీ లేదు, ఒక మతం లేదు. ఈ పూజ చేసేవాళ్ళు భారతదేశంలోనో లేకపోతే తమిళ ఏరియా జాఫ్నాలలోనో హిందువులు అని చెప్పుకుంటున్నారని తెలియదు వీళ్ళకి. ఈ వినాయకుడికి పూజ చేసేవాళ్ళు, వెంకటన్నకు పూజ చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళు లోపలికి రావాలంటే బౌద్ధ మతంలో అన్నా ఉండాలా, క్రైస్తవ మతంలో అన్నా ఉండాలి. అట్లా బౌద్ధ మతంలోకి క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయినారు వీళ్ళు. అందరూ అదే, ఇంకేం తెలియదు. ఇప్పుడు బడికి వెళ్ళి చదువుకుంటున్నారు, పిల్లలంతా చదువుకుంటున్నారు. దాదాపు ఆ పనులు పోయినాయి. మొత్తం ఈ 10,000 మందిలో ఒక 10-20 మంది కూడా పాములు ఆడించేవాళ్ళు, కోతులు ఆడించేవాళ్ళు లేరు. చిన్న చిన్న వ్యాపారాలు, పాత్రలు అమ్ముకుంటూ తిరగడము అట్లా దాంట్లోకి వచ్చేసినారు. ఇప్పుడు మనం వెళ్ళి మన మతాచారాలు చెప్పి అక్కడ వాళ్ళంతా క్రైస్తవంలోనో బుద్ధిజంలోనో ఉంటే వాళ్ళని ఏదో దిద్దేయాలని చెప్పి, అట్లాగే మన మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట పాడించి, మన జై జై హే తెలంగాణ పాడించి, ఇవన్నీ చేసి వాళ్ళకి సింహళులకి ఇదివరకే సింహళుడు ఆ తమిళులు గొడవలతో సింహళులు మనం ఏం చేస్తున్నా అనుమానంగా చూస్తుంటారు. అక్కడ మనం వెళ్ళి ఏదన్నా ఒక తరగతి అక్కడ నడుపుతుంటే కూడా వీళ్ళు ఉండే పల్లెలో సింహళులు ఉన్నారు కదా, వాళ్ళే పెద్ద సంఖ్య. ఒక పల్లెలో వీళ్ళకి కాలనీ కట్టించారు, అప్పటికే ఉన్న ఒక పల్లెలో వీళ్ళకి ఒక కాలనీ లాంటిది కట్టించారు. వాళ్ళతో కలిసిమెలిసి బతకాలి వీళ్ళు, ఆ దేశ పౌరులు వీళ్ళు. కాబట్టి ఈ ఈ ఈ తిక్క పనులు వెరిమురు పనులు మనం చేయకూడదు. ఇందాక నేను చెప్పాను కదా, మీరు ఎక్కడి నుంచి వెళ్ళారండి అని అడుగుతామే, అక్కడే మొదలవుతుంది ఇది. పట్టించుకోకపోతే అస్సలు పట్టించుకోకపోవడం, పట్టించుకుంటే ఆ మనదెత్తిపోయి వాళ్ళ మీద రుద్దడం. ఆడ జాగ్రత్తగా ఉండాలి. మీరు శ్రీలంక వాళ్ళతో కలిసే ప్రయత్నంలో, వాళ్ళతో మాట్లాడినప్పుడు జరిగిన సంఘటనలు, అక్కడ మీరు కలిసిన కొంతమంది మనుషుల గురించి ఏమన్నా చెప్పగలరా? నేను అప్పుడు మొట్టమొదటి వెళ్ళినప్పుడు మసన్న గారైన ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవారు. మధ్యలో ఆయన లేరు అనుకున్నా, కానీ ఉన్నారని తెలిసింది. తెలిసిన వెంటనే ఇంక వెళ్ళిపోవాలనుకొని ఇందాక చెప్పిన వాళ్ళు మేము ఒక జట్టుగా వెళ్ళిపోయాం. ఆయన 90కి దగ్గరికి వచ్చారు మసన్న. ఇప్పుడు నేను పెద్దబ్బా అని పిలుస్తాను, నన్ను కొడుకా అంటాడు ఆయన. చాలా వివరాలు, వాళ్ళ సంచార కాలంలో చెప్పవలసిన చాలా వివరాలు తెలిసిన మనిషి ఆయన. అవన్నీ రికార్డ్ చేసినాం. గంటల గంటల గంటలు మాట్లాడినాడు మాతో. వాళ్ళు పుట్టినప్పుడు ఏం చేస్తారు, ఆడపిల్ల పెద్ద మనిషి అయినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు పెళ్ళప్పుడు ఏం చేస్తారు. సంచార తెగ కదా, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు అందరినీ ఎట్లా పిలుస్తారు, వాళ్ళు పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకుంటారు, వాళ్ళ సంచారం అంతా గుడారాలు ఎక్కడ వేసుకుంటారు, తిరుగుతూ తిరుగుతూ గుడారాలు వేసుకునేది. ఒక చెరువు అంచున ఎక్కడో గుడారాలు వేసుకుంటారు. ఆ గుడారాలను ఎట్లా మోసుకుపోయేవాళ్ళు, గాడిదల మీద ఎట్లా తీసిపోయేవాళ్ళు, వాళ్ళ సంచారం బతుకులు ఎట్లుండేది, ఇవన్నీ చాలా చాలా చెప్పారు ఆయన. మొన్న అక్టోబర్లో రికార్డ్ చేసాం. అవన్నీ ఆ తెలుగు నెరవు ఆ యూట్యూబ్ ఛానల్లో వస్తాయి. మీకు ఎడిటింగ్ జరుగుతుంది, యోగేష్ చేస్తున్నాడు అవన్నీ వస్తాయి. అట్లాగే మసన్న వాళ్ళ తమ్ముడే ఎర్రన్న, ఇందాక నేను చెప్పాను కదా, అక్షరాల్ని ఆప్యాయంగా తడుముకున్నాడు ఆయనని. మసన్న కొంచెం చురుగ్గా ఉన్నాడు, ఆయన తమ్ముడు బాగా ముసలితనం బాగా పైన పడింది ఆయనకి. ఆయన చేత కూడా కొన్ని మాట్లాడించాం, మాట తడబడుతూ ఉంది. అట్లాగే చిన్న మసన్న, అనువత్తు మసన్న, ఆయన ఇప్పుడు వాళ్ళకు సంఘం పెట్టుకున్నారు. మేము పోయిన తర్వాత మా స్ఫూర్తితో ఒక సంఘం పెట్టుకున్నారు.
ఆయన సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన చాలా వివరాలు చెప్పుకొచ్చాడు. అవన్నీ మాట్లాడాము. ఆ పల్లెల్లో పెద్దవాళ్ళు, ఆడవాళ్ళతో మాట్లాడాము. మొదట్లో మేము వెళ్ళినప్పుడు చాలా పల్లెలు తిరిగాం కదా. వాళ్ళు మగవాళ్ళు కోతులు నాడిస్తూ, పావులు నాడిస్తూ తిరుగుతుంటారు. ఆడవాళ్ళు చేయి చూసి సోది చెప్తారు. ఒక పల్లెకి వెళ్ళాం మేము. ఆ పల్లె పేరు వాళ్ళు తెలుగు నగర్ అని పెట్టుకున్నారు. అంటే ఎవరో ఒక తెలుగు పాస్టర్ వెళ్ళాడంట అక్కడికి. వెళ్ళి వీళ్ళు తెలుగు మాట్లాడేది చూసి వీళ్ళ ఊరికి ఆయన, అంటే ప్రభుత్వం అప్పుడప్పుడు వీళ్ళకి కాలనీలు కట్టిస్తూ ఉంది. ఆ కట్టించే సమయంలో ఆయన వెళ్ళాడు అక్కడికి, చర్చి. వీళ్ళందరూ కూడా కుదురుకున్న తర్వాత బుద్ధిస్టులు, క్రైస్తవులు అయినారు. ఆయన తెలుగు నగర్ అని పెట్టారు. మేము అక్కడికి పోతే ఒక పెద్ద ముసలమ్మ. ఆ ముసలమ్మ నాతో పాటు సుబ్బారెడ్డి కూడా ఉన్నాడు అప్పుడు. సుబ్బారెడ్డి కెమెరా పట్టుకో ఉన్నాడు. అమ్మ, మన మాటలో నాకు చేయి చూసి చెప్పు అని అడిగి. ఆమె నవ్వుతుంది, సిగ్గుపడుతుంది. ఆమెకి 80 ఏళ్ళు ఉంటాయి, పెద్ద ఆమె. మంచంలో కూర్చోంది, నేను ఆమె పక్కనే కూర్చున్నాను. చెప్పమ్మ, మన మాటలు దాదు, సింగళాలో చెప్తాను, పల్లెలో చెప్తాను. సింగళ అంటే సింహళ భాషలో చెప్తాను, పల్ల అంటే తమిళ వాళ్ళు పల్ల మాట అంటారు. సింహళ అయితే చెప్తాను నేను, తమిళ్ అయితే చెప్తాను. మన మాటలో రాదంటే దాదుని రాదు అంటారు. మన మాటలో దాదు అంట. నేను బతిలాడుతున్నా. ఒక 2-3 నిమిషాలు బతిలాడిన తర్వాత మోక చెత్తో నన్ను ఇట్లా పొడిచి ఎల్లరా మన మాటలో ఏమార్చేది అంటే, ఎలాగరా మన మాటలో మోసం చేసేది అంటే, చేసుకోవటం అంటే ఏమిటంటే వాళ్ళు బ్రతుకు తెరువది. ఏమార్చడం మోసం చేయడం కాదు. ఏమార్చడం అంటే మోసం కంటే చాలా చిన్న తక్కువ స్థాయిది అది. అది సింహళం చేయి చూసి ఏదో చెప్తారు, నీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుందని ఏదో బతుకు తెరువు సంపాదిస్తారు. అది వీళ్ళు ఎవరికి చెప్తారు? అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు వీళ్ళ గ్రూపే. వాళ్ళ గుంపుకి వీళ్ళు ఎందుకు చేయి చూస్తారు? వీళ్ళకి తెలుసు అది. అందుకని ఆమెకు అది రావడం లేదు, నవ్వు వచ్చేసి దాన్ని చేత్తో పొడిచి ఎల్లరా మన మాటలో ఏమార్చేది అనేసింది ఆవిడ. అట్లా చాలా. తర్వాత వాళ్ళకి కొన్ని మరుగు మాటలు ఉన్నాయి. ప్రతి సంచార తెగకి మరుగు మాటలు ఉంటాయి. మరుగు మాటలు ఉంటేనే సంచార తెగ అని లెక్క. వాళ్ళ సంచారంలో బయట వాళ్ళకి తెలియకుండా ఉండడం కోసం అట్లా వీళ్ళకి ఉన్నాయి. వీళ్ళెవ్వరికీ చెప్పరయి. ఈ తరం వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. అక్కడ ఆ పెద్ద మసి అన్న పొద్దున్న 5 గంటలకి మేము మొన్న అక్టోబర్లో పోయినప్పుడు కూడా వీళ్ళంతా, నాతో వచ్చిన పిల్లలంతా హాయిగా పడుకొని ఉంటారు లోపల. ఆయన వచ్చి నన్ను పిలిస్తే మేము పోతే మాట్లాడుకుంటూ అట్లా చెరువు గట్టుకు పోయేవాళ్ళం. దారిలో ఎన్ని మాటలు, కొడుక నీకు చెప్పాలి కొడుక, మన మాసలు అందరూ దీన్ని మతికి లేకుండా బోడిసే అంటూ, ఎవరు మతికి అంటే గుర్తు పెట్టుకోవడం లేదు దీన్ని, నీకు చెప్పాలి కొడుక అనేది. అవన్నీ అప్పుడు ఆ కెమెరా ఎదురుగ్గా చెప్పకుండా నాకు పిల్లలు పుట్టేటప్పుడు ఎట్లా కాన్పు ఎట్లా చేస్తారు, ముట్టు దూరమ్మ అని ఉంటుందంట. మంత్రసానిని ముట్టు దూరమ్మ అంటారు వాళ్ళు ఎట్లా వచ్చి కాన్పు చేసేవాళ్ళు. ఇవి గుట్టు మాటలు అవన్నీ నన్ను ఒక్కడిని తీసుకుపోతూ చెప్పేవాడు. ఎందుకు చెప్పేవాడంటే, ఇది నాతో పోకూడదు కొడుక, నువ్వన్నా తెలుసుకో కొడుక. ఆ తపన వాళ్ళకి ఎవ్వరికీ చదువు రాదు కదా. ఇదే ఆశ్చర్యం. బాగా చదువుకున్న వాళ్ళం, మాకు బాగా చదువులు వచ్చి అనుకున్న వాళ్ళం చాలా సులభంగా ప్రశ్న, ఇది ఎందుకండి, ఇప్పుడు తెలుగుతో అవసరం ఏముందండి, ఇప్పుడు తెలుగు కల్చర్ ఇది చాలా తేలిగ్గా అనేస్తాం మనం. వాళ్ళు ఆ తేలిక తీసుకోలేకపోతున్నారు. కొడుక ఇది నాతో అయిపోకూడదు కొడుక, నువ్వన్నా నేర్చుకో కొడుక. అది ఒక మానవ శాస్త్రవేత్తగా, మానవ శాస్త్రం చదివిన వాడినిగా ఆ నొప్పి నాకు తెలుస్తూ ఉంటుంది. ప్రపంచంలో ప్రతి నాగరిక జాతి తన మూలాల్ని తను వెతుక్కుంటూ ఉంది. మనం తప్పితే మనం ఎగతాళి చేస్తున్నాం, ఒకరినొకరు ఎగతాళి చేసుకుంటున్నాం. మన గుంపులని ఒకరినొకరిని ఎగతాళి చేసుకొని ఇదేం మాట అదేం మాట, దీంతో పొద్దుపుచ్చేస్తున్నాం మనం. అట్లా చాలామందిని కలిసినాను, పెద్దవాళ్ళని. వాళ్ళ దగ్గర నుంచి చాలా విలువైన అన్నిటికంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు దొరికింది విపరీతమైన ప్రేమ. మనము అక్కడే కాదు ఇక్కడైనా బడుగు కులాలు అంటాం. ఆ బడుగు అనే మాట నీచమైన మాట. వాళ్ళు ఆర్థికంగా బడుగు కులాలు.
అంతే. వాళ్ళ దగ్గర ఉండే దాని ప్రేమ అని కూడా అనకూడదు. ప్రేమ, ఆప్యాయత ఆ మాటలు చాలా చిన్నవి, అవి మనం పుట్టించుకున్న మాటలు. సొంతం చేసుకోవడం అనేది ఉంటుంది కదా, ఆ సొంతం చేసుకోవడం అనేది మనకు వేరే దగ్గర ఎక్కడ దొరకదు. బాగా చదువుకున్న నాగరిక సమాజం అనే దగ్గర మనకు అది దొరకదు. వాళ్ళ దగ్గర ఎంత దొరుకుతుందంటే, మీకు ఒకటి చిన్న చెప్తాను. మేము అక్కడ మలేషియాలో తరగతులు చెప్పేటప్పుడు నాతో పాటు మున్రాజ్ అని ఇంకొక ఆయన వచ్చారు. మున్రాజ్ది హోసూరు, తమిళనాడు హోసూరు. మా తెలుగు కార్యకర్త 2004 నుంచి పరిచయం నాకు. అప్పటి నుంచి ఇప్పటికీ సన్నగానే ఉంటాడు, ఎండు చేపలాగా మున్రాజు. అక్కడికి వచ్చాడు, నాకు సహాయంగా ఉండడం కోసం వచ్చాడు మున్రాజు. నేను, మున్రాజు, విజయ్ కూడా తెలుగు నేరు ట్రస్టీ, నాకు అన్న కొడుకే వచ్చినాడు. విజయ్కి ఏమో వాళ్ళు ఏం పేరు పెట్టలా, మున్రాజుకి నాకు పేరు పెట్టారు. పేరు పెట్టి మేము రహస్యంగా కాదు, నేరుగా పిలవడం అనమాట. మున్రాజుని బక్కమామ అని పిలిచేవాళ్ళు, నన్నేమో బాణమామ అని పిలిచారు. నాకు పెద్ద బాణలాగా పొట్టుందట, నాకు బాణమామ అని పెట్టినారు. మున్రాజుకు పక్కమామ అని పేరు పెట్టారు. అట్లే పిలిచేవాళ్ళు, నవ్వుకునేవాళ్ళు. మేము వాళ్ళతో కూడా నవ్వేసేవాళ్ళం. ఎట్లా తెలుగు వచ్చింది వాళ్ళకేనంటే, దాంట్లో ఏమిటి ఎగతాళి కాదు అది. నేను ఇందాక చెప్పిన ఒకరినొకరు ఎగతాళి చేసుకోవడం కాదు అది. వాళ్ళు సొంతం చేసేసుకోవడం, బక్కమామ బాణమామ అని పేర్లు పెట్టడం, సొంతం చేసుకోవడం. అప్పలనాయుడు గారు, ఆయనకి 75 ఏళ్ళ వయసు. చెప్పం ఎంత చురుకైన మనిషి మలేషియాలో. ఆయన ఏం చేశారు, ఈ వచ్చిన పిల్లల్లో సుమాష అని ఒక చిన్న పిల్ల ఉంటుంది. చిన్నపిల్ల అంటే ఆ పిల్లకి 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటుంది. ఆ పిల్లకి వాళ్ళు నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పారు ఆయన్ని. ఆయన షార్ట్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. హడావిడికి అంతా ఏర్పాట్లు చేయాలి కదా, భోజనాలు ఏర్పాట్లు చేయాలి, క్యాంప్ అంతా తిరుగుతుంటే ఈ సుమాష వచ్చి, ఆల్రెడీ ఈ సుమాషాకి అనుష్క అని పేరంట అక్కడ. అందుకని అప్పలనాయుడు గారు వచ్చి ప్రభాస్ అట. ఆయన షార్ట్ వేసుకొని 75 ఏళ్ళు ఆయన బట్టతలు వేసుకొని అరుస్తూ తిరుగుతుంటే, మేము తరగతిలో చెప్తూ ఉంటాను, ఆయన బయట కనపడతాడు, అద్దాల తలుపులు కనపడితే వీళ్ళు నవ్వుతూ ఉంటారు. ఏందన్నట్టు చూస్తే ఆయన తిరుగుతూ ఉంటాడు షార్ట్ వేసుకొని. అప్పలనాయుడు గారు ఈ సుమాషాన్ని పొడుస్తుంటారు, ఏమి ప్రభాసే తిరుగుతున్నా. అంటే ఎగతాళి కాదది, వాళ్ళు సొంతం చేసేసుకొని వాళ్ళు ఎంత అది ప్రేమ, ఆప్యాయత, వీటికంటే పెద్ద మాటలు వాళ్ళు చూపించేటి. దానికి మాట సరిపోదు. వాళ్ళు 15 రోజులు ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళ విమానం వేరు, మా విమానం వేరు సమయం. మేము ఇండియాకి రావాలి, వాళ్ళు శ్రీలంకకి వెళ్ళాలి. వాళ్ళు ముందుగా వెళ్ళిపోవాలి. సాయంత్రం 5-6 ప్రాంతాల్లో వాళ్ళకు ఒక వ్యాన్ మాట్లాడాం. ఆ 8 మంది వాళ్ళు ఎక్కేసి ఎయిర్పోర్ట్కి పోతున్నారు. ఒక్కొక్క బిడ్డ వచ్చి నన్ను పట్టుకొని ఏడ్చిందమ్మా. ఏడవద్దు బిడ్డ, ఏడవద్దు, మీకు తలనొప్పి వస్తుంది. ఆ వసుదాకి అప్పటికి జ్వరం 2 రోజులుగా అక్కడ. ఏడవద్దమ్మా, ఏడవద్దు, నేను వస్తాను. పెదబ్బా అంటారు ఏడుస్తారు, మామా అంటారు ఏడుస్తారు వాళ్ళు. ఇక్కడి నుంచి వచ్చిన కన్నీళ్ళు కాదయి. వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా మే 30వ తేదీ ఎక్కడ వాళ్ళం అక్కడ వాళ్ళ దేశానికి, వాళ్ళు మన దేశానికి మనం వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళకి రాయడంలో ఇంకా సాధన కావాలని ఆదివారం తరగతులు జరుగుతున్నాయి వాళ్ళకి. ఫోన్లోనే వాట్సాప్ ద్వారా చెప్పి బాగా దాదాపు అందరూ నేర్చుకునేసారు. దీనికి కొనసాగింపు ఏమిటి నేర్పించిన దానికేనంటే, మళ్ళీ జూలై చివరిలో వెళ్తాను నేను. చివరిలో వెళ్ళి 5 పల్లెల నుంచి వచ్చారు వాళ్ళు. 5 పల్లెల్లో ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతులు మొదలవుతాయి. వాళ్ళు ఒక్కొక్కరు కనీసం 20-25 మందికి తెలుగు నేర్పించేటట్లు సంవత్సరం పాటు శని ఆదివారాలు తరగతులు పెట్టుకొని వాళ్ళ కోసమే పుస్తకం అక్కడే అచ్చు వేయించాం. ఆ పుస్తకం ఉంది అక్కడ. వాళ్ళు చాలా దిగువ మధ్యతరగతి అని కూడా చెప్పలేం, చాలా పేదరికంలో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మాయిలు వచ్చారు. వాళ్ళ కోసం ఆ సంఘానికి నెలకు 10,000 రూపాయలు ఇక్కడ మా మిత్రుల ద్వారా వసూలు చేసి పంపిస్తాం. ఆ 10,000 రూపాయల్లో వాళ్ళకి ఆ 10,000 ఏమవుతుందంటే శ్రీలంక డబ్బులు 30,000 అవుతుంది, మన డబ్బులు. ఈ 7 మంది వచ్చారు. 7 మందికి అంటే 8 మంది వచ్చారు. దాంట్లో వసంత్ అనే కుర్రాడు అక్కడ క్లాసులు తీసుకోడు. ఆ అబ్బాయి ఒక టూరిస్ట్ గైడ్గా పనిచేస్తున్నారు. ఆ అబ్బాయి నెంబర్ కూడా పెడదాం, మనం ఎవరైనా వెళితే మీకు చక్కగా తెలుగులో ఎవరు వెళ్ళినా కానీ ఫోన్ చేస్తే టూరిస్ట్ గైడ్ శ్రీలంక అంతా తెలుగులో మాట్లాడి మీకు చూపిస్తాడు. అక్కడ తెలుగులోనే మాట్లాడి చూపిస్తాడు. ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ కూడా పెడదాం మనం. మిగతా 7 చెప్తారు. ఒక్కొక్కరికి 1,000 రూపాయలు అంటే వాళ్ళ డబ్బుల్లో 3,000 రూపాయలు అవుతుంది.
ఇంకొక 3,000 మిగులుతుంది మనం పంపించిన 10,000లో. ఆ 3,000 డబ్బులతో తరగతికి వచ్చిన ప్రతి పిల్లవాడికి ఏదో ఒక పెన్సిల్ ఇవ్వడము, ఒక రబ్బర్ ఇవ్వడము, ప్రతిసారి ఓ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడము, ఇట్లా ఏదో ఒకటిగా వాళ్ళు వాడుకుంటారు. ఇట్లా సంవత్సరం రోజులు అక్కడ నడపాలని. ఇంకొక ముఖ్యమైన సంగతి ఏమిటంటే, ఈ కార్యక్రమం మొన్న జరిగిన మలేషియా కార్యక్రమంలో మలేషియా తెలుగు సంఘం వాళ్ళతో పాటు నేను తలుచుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎవరు ఆ పిల్లల్ని అక్కడంతా ఇదంతా పిల్లల్ని ఎంపిక చేయడం, దీనికి సాయం చేసిన వాళ్ళు శ్రీలంక తెలుగు సంఘానికి వాళ్ళని ఎంపిక చేయడం, ఇదంతా కూడా అనువత్ మసన్న ఆయన అధ్యక్షులు, నిమల్ కార్యదర్శి, రోషన్ కోశాధికారి, వీళ్ళు ముగ్గురు అదంతా చేశారు. పిల్లల్ని మలేషియాకి తీసుకొచ్చి మాకు అక్కడ భద్రంగా అప్పజెప్పి 4 రోజులుండి మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినారు వాళ్ళు ముగ్గురు. వాళ్ళని ఇందాక నేను మలేషియా తెలుగు సంఘం పెద్దల గురించి నేను చెప్పాను. వీళ్ళు కాకుండా శ్రీలంకలో అక్కడ ఇండియన్ హై కమిషన్ ఆఫీస్ ఉంటుంది కదా, రాయబార కార్యాలయం ఉంటుంది. అక్కడ బ్రహ్మం గారు అని ఒక ఆయన చీరాల ఆయన పనిచేస్తున్నారు అక్కడ, తెలుగు ఆయన. ఆయన సహాయం అసలు మరువలేనిది. చాలా పెద్ద సాయం చేశారు. వీళ్ళకి పెద్ద చదువులు రావు, ఈ తరం పిల్లలే బడికి పోయే పిల్లలు. మన వచ్చిన వాళ్ళు నేను చెప్పిన మసన్న, నిమ్మలు, రోషన్, వీళ్ళకి ఏ లిపి రాదు, వేలిముద్ర వేయడం తప్పితే. వాళ్ళకి ఎట్లా వీసాకి అప్లై చేయడం కానీ అవన్నీ కూడా బ్రహ్మం గారి దగ్గర నుండి చూసుకున్నారు. ఇవి కాకుండా మా రాకపోకలకి మేము ఇక్కడి నుంచి 3 వెళ్ళాము. మా రాకపోకల ఖర్చులు అవి ఇవి, ఈ ఖర్చులకంతా కూడా ఇక్కడ చాలా ముఖ్యంగా కొంతమంది బాగా సహకరించినారు. సూర్యదేవర హరికృష్ణ గారు అని ఉంటారు, గుంటూరు వారిది. అట్లాగే వేములపల్లి రాఘవేంద్ర చౌదరి గారు అమెరికాలో ఉంటారు, నేను అన్నయ్య అని పిలుచుకున్న ఆయన. నూచెర్ల మహేష్ గారు నాకు తమ్ముడు, యూకేలో ఉంటారు. డాక్టర్ కౌటిల్య గారు వీరిది ఒంగోలు, చెన్నైలో ఉంటారు. పేరూరు శ్రీనివాస్ గారు రాజమండ్రి, శివగారు రాజమండ్రి, ప్రొఫెసర్ శివారెడ్డి గారు కడప, పి వేణుగోపాల్ రెడ్డి గారు హైదరాబాదు, కొండా లక్ష్మీకాంతరెడ్డి గారు హైదరాబాదు, పెనుమనేని రాధాకృష్ణ గుంటూరు, ఆర్ఎం ఉమామహేశ్వరరావు గారు తిరుపతి, మోదుగుల రవికృష్ణ గారు గుంటూరు, ఇంకా విట్టపు బాలసుబ్రహ్మణ్యం గారు నెల్లూరు, మా బాబాయ్ సామల్ రమేష్ బాబు గారు విజయవాడ, అట్లాగే ఇంకొక అన్నయ్య ఓట్ర వెంకటరమణ గారు రేణిగుంట, ఇంకొక అన్న అగస్త్యరెడ్డి దామోదర్ రెడ్డి గారు చెన్నై, మాల్యాద్రి గారు నెల్లూరు, గొడ్డు రామాంజనేయులు గారు, ఈయన మాకు బావ అవుతారు, అనంతపురం. ఇట్లా మా సొంతం ఇది అనుకొని ఈ పనిలో పాలు పంచుకున్న వాళ్ళు చాలామంది మిత్రులు ఉన్నారండి. వాళ్ళందరి సహకారంతోనే ఇది ప్రభుత్వ సంస్థలు మాకు సహకరించకపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. రేపు సహకరించవచ్చు, అది వేరే విషయం. కానీ ప్రజలుగా మాకు ఇక్కడ సహకారం వచ్చిందండి. ఈ ప్రశ్న కూడా నేను అడుగుతాను, మీరు దీనికి కూడా నన్ను తిట్టకూడదు. ఎందుకంటే నన్ను కూడా ఈ ప్రశ్న చాలామంది అడిగారు. ఇప్పుడు వాళ్ళకి తెలుగు నేర్పించడం వల్ల ఏం ఉపయోగము అనే ప్రశ్న, అది దానికి మీరేం సమాధానం చెప్తారు? చాలామంది అడుగుతారు. ఎవరు అడుగుతారు ఈ ప్రశ్న? నేను తమిళనాడు వాడిని కదా, వాళ్ళకి తమిళం నేర్పించడం వల్ల ఏం ఉపయోగం అని తమిళనాడులో ఎవరు అడగరు నన్ను. ఈ పని నేను తమిళనాడులో చేస్తే ఎవరు అడగరు. ఈ పని నేను కర్ణాటకలో ఉండి కన్నడకి చేస్తే ఎవరు అడుగురు. కానీ ఈ పని తెలుగుకు చేస్తే చాలామంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు అడుగుతారు ఏమిటి ఉపయోగం అని. దురుసుగా మాట్లాడుతున్నాను అనుకోకండి, నేను దానికి బదులు ఇస్తాను. ఈ ప్రశ్న అడగడం వల్ల మీకు ఏమిటి ఉపయోగం? ఎందుకు అడుగుతున్నారు అసలు? అంటే ఉపయోగం అంటే ఏమిటి? ఉపయోగం, లాభం, వీటిని వేటితో కొలుస్తారు మీరు? అంటే తెలుగు నేర్చుకోవడం వల్ల వాళ్ళకి అక్కడేమన్నా ఉద్యోగం వచ్చి డబ్బులు వస్తున్న ఆర్థిక ఉపయోగం గురించి అడుగుతున్నారా? ప్రతిదీ ఎందుకు లాభంతో ముడిపెడతారు? ఎంత అశాస్త్రీయమైన ప్రశ్న ఇది, ఎంత అసహ్యమైన ప్రశ్న ఇది.
వాళ్ళు ఇంట్లో మాట్లాడుకునేది తెలుగు. వెళ్ళినప్పుడు తెలుగుకి అక్షరాలు ఉన్నాయా అని అడిగినారు. నేను రాస్తే చదువు రాని వాళ్ళు దాన్ని తడుముకున్నారు, మురిసిపోయారు. మాకు నేర్పించండి అన్నారు. ఏమి మీరు అనుకునే లాభం ఏమీ లేదు. దాని ద్వారా ఒక్క పైసా డబ్బు సంపాదించరు వాళ్ళు. దాని ద్వారా వాళ్ళకి ఏం పేరు ప్రఖ్యాతులు రావు. ఎందుకు అవి ఆశించాలా? ఒక భాష అంటే ఏమిటంటే, హోమోసాపియన్ 1,50,000 సంవత్సరాల క్రితం తన నడక మొదలుపెట్టినప్పుడు అతనికి భాష లేదు, వోకల్ కార్డ్స్ లేవు గొంతులో. ఒక 70,000 నుంచి 80,000 సంవత్సరాల క్రితం అవి ఏర్పడినాయి గొంతులో. అంటే భాష అని మనం చెప్పుకునేదానికి ఒక 70,000 ఏళ్ళ వయసు. ఆ 70,000 ఏళ్ల క్రితం ఆ భాష ఎట్లుండేదో తెలియదు మనకు. మనకు ఇప్పటి వరకు తెలిసిన ఆనవాళ్ళ ప్రకారం 7,000 ఏళ్ల క్రిందటి సుమేరియనుడే పాతది. దొరికిన ఆనవాళ్ళ ప్రకారం 70,000 7,000 తీసేస్తే 63,000 సంవత్సరాలు ఏముండేదో ఏం మాట్లాడే వాళ్ళమో తెలియదు. దానికోసం ఇప్పుడు ఉర్హేమత్ అంటారు, జర్మనీ మాటది. మూలాలు తవ్వుతున్నారు. చాలా సుమేరు కంటే పాత మాటలు ఆ భాషలు ఏమిటి అది వద్దు, ఇప్పుడు మనం ఇక్కడ చర్చించాల్సింది కాదు. మన తెలుగు నేరం నుంచి రాబోయే రోజుల్లో పెడదాం, మనం జనం కోసం పెడదాం. మనిషి నడకకి సంబంధించిన ఒక శాస్త్రీయమైన చరిత్రని నిలుపుకొని వచ్చేది భాష మట్టుకే. మనిషి అన్ని ఫాజిల్స్ ఉండవు. 70,000 సంవత్సరాల క్రితం మనిషి గొంతులో వోకల్ కార్డ్స్ ఉన్నాయనేదానికి ఒక ఫాజిల్, ఒక శిలాజం, దానికి ఆనవాలు. భాషకు సంబంధించిన శిలాజం ఏముంటుంది? మాటలు నిలుపుకున్న మనిషి మొట్టమొదట ఆహారాన్ని సేకరించుకుంటూ తిరుగుతూ బతికాడు. అట్లా కొన్ని వేల సంవత్సరాల నాడు గడిపేస్తూ వచ్చాడు. ఒక 10-12,000 సంవత్సరాల క్రితం స్థిరంగా ఊరు ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఒక కుదురు సాగులోకి వచ్చి వీటన్నిటికీ సంబంధించిన ఒక చరిత్రను మోసుకుంటూ వస్తుంది. అది చాలా ముఖ్యం మానవ జాతికి. ఒక్కొక్క భాష, ఒక్క తెలుగే కాదు, ప్రతి భాష గొప్పది. మన పక్కన ఆ పాపికొండలో బతుకుతుంటారు కదా కోయిలు, చాలా గొప్పది. అది కోయిలు మాట్లాడే భాష చాలా గొప్పది. వాళ్ళ దగ్గర మన దగ్గర లేని కొన్ని మాటలు ఉంటాయి. ఒక్కొక్క సమాజం కొన్ని మాటలు నిలుపుకొని ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే 7,000 చిల్లర భాషలు తనదైన వైవిధ్యభరితమైన మాటల్ని నిలుపుకొని ఉంటుంది ఒక్కొక్కటి. ఏది పోకూడదు. దాని ద్వారా ఏమిటి లాభం అని అనుకోవడం అంత పనికిమాలినతనం ఇంకోటి లేదు. చూసేవాళ్ళు దయచేసి మన్నించండి నన్ను, నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నందుకు. ఎందుకంటే ఈ మాట నన్ను ఇప్పటికి కొన్ని 100 సార్లు కొన్ని 100 మంది అడిగినారు. ఏమిటి ఉపయోగం? తెలుగు నేర్చుకోవడం వల్ల ఏమిటి ఉపయోగం? నువ్వు తమిళనాడులో తెలుగు ఎందుకు నేర్పిస్తావు? ఆ దేశంలో తెలుగు ఎందుకు నేర్పిస్తావు? మలేషియా వాళ్ళు తెలుగు కోసం ఎందుకు తపన పడాలా? చాలా అహేతుకమైన ప్రశ్న ఇది. భాష ఎందుకంటే దాని వెనక మనిషి నడకకు సంబంధించిన 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఒక్క మాట పోతే ఆ చరిత్రకి కొంత లోటే. మాట నిలబడాలంటే, అక్షరం తెలిసిందంటే ఆ మాట కొంత శాశ్వతత్వం వస్తుంది. అక్షరం లేకపోతే తొందరగా జారిపోతుంది మాట. పెద్ద భాషలు ఏదన్నా ఉన్నప్పుడు వీటిని మింగేస్తూ వస్తాయి. కోయ భాషని అక్షరాల్లో అనసూయ అని ఒక ఆవిడెవరో, నాకు నేరుగా తెలియదు, నేను చదవడమే. తెలుగు లిపిలో కోయ భాషలో కథలు రాసి పుస్తకాలు వేస్తుంది. ఎంత గొప్ప పని ఆమె ఎవరో. ఆమె కనపడితే కాళ్ళకు మొక్కుతా నేను. అవన్నీ చాలా గొప్ప విషయాలు. వాటికి మనం ఇప్పుడు బతికే ఈ బతుకులో వీటితో తూకం వేసి మనం ఏమిటి ఉపయోగం ఏమిటి లాభం అని మాట్లాడుకోకూడదమ్మా. చాలా తప్పమ్మా అది. చాలా విషయాలు తెలిసాయి ఈరోజు చిన్నాయనతో మాట్లాడిన తర్వాత. ఈ ఒక్క మాట మనకి సరిపోదు. ఇలాంటి మాటలు, ఇలాంటి ముచ్చట్లు ఇంకా చాలా జరుగుతూ ఉండాలి. జరుపుతాము. ఇది ఇలాగే కొనసాగించి తెలుగు నెరవు యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటాము. దండాలు.